హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 12th జనవరి 2024 నాడు నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3110 వరకు, లో వచ్చేసి 3060 వరకు లో సైడ్ అవడానికి స్కోప్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1220 గాను, లో వచ్చేసి 1190 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1150 గాను, లో వచ్చేసి 1105 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత భారతీ ఎయిర్టెల్ హై వచ్చేసి 1675 గాను, 1075 హై గాను, లో వచ్చేసి 1050 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1670 గాను, లో వచ్చేసి 1635 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1010 గాను, లో వచ్చేసి 980 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1685 గాను, లో వచ్చేసి 1640 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే 1850 హై గాను, లో వచ్చేసి 1800 గాను లో సైడ్ అవడానికి స్కోప్ ఉంది. దాని తర్వాత ఎస్బిఐఎన్ హై వచ్చేసి 630 గాను, లో వచ్చేసి 610 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1270 గాను, లో వచ్చేసి 1235 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. ఇలా రేఖామాతంగా నేను కొన్ని కంపెనీ యొక్క స్టాక్ చెప్పే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా స్టాక్ పట్ల ఆసక్తి ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.